వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అండి గేమర్. సో ఈ రోజు మనం లాస్ట్ ఎపిసోడ్ లో అనుకున్నట్టే ఒక విలేజ్ అయితే కనబడదాం అనమాట. అండ్ ఒకవేళ విలేజ్ కానీ త్వరగా దొరికేస్తే అప్పుడు ఐరన్ టూల్స్ లోకి అయితే అప్గ్రేడ్ అవుదాం. అంటే ఐరన్ టూల్స్ అయితే ఎంత ఐరన్ దొరికితే అంతే అనమాట. నేను ఐరన్ కోసం అని చెప్పి రిస్క్ చేసి వరల్డ్ అయితే వదులుకోవాలనుకోవట్లేదు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో ఇంటు ద వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అబ్బా. ఫ్రీయే కదా, చేసుకోండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా లైక్ చేసేయండి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో వెల్కమ్ టు ద వీడియో గైస్. సో వీడియోలోకి వచ్చేసాం కదా, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. విలేజ్ ని అయితే చూద్దాం అనుకున్నాం కదా, మన సెటప్ అయితే అక్కడ ఉంది. ఇదైతే తీసుకుంటా 2 days అయిందనమాట. అదేమో వీడియోలో వన్ డే తర్వాత నేను ఆఫ్లైన్ లో ఏం చేయలేదు. మామూలుగా అలా విలేజ్ కోసం వెతుకుతాం. కానీ విలేజ్ అయితే దొరికింది. మన అదృష్టం ఏంటంటే విలేజ్ మనకి మన అదృష్టం ఏంటంటే విలేజ్ మనకి చాలా దగ్గరలో ఉంది. చాలా అంటే చాలా అంటాడు కదా, చాలా అంటే చాలా. ఇప్పుడు నువ్వేటే లాస్ట్ ఎపిసోడ్ లో యాక్స్ ని దాచుకుందాం అని చెప్పాను. అదే ఎపిసోడ్ లో పోయింది యాక్స్. అందుకే ఇవే నెక్స్ట్ టూల్స్ జాగ్రత్తగా ఉంచుకుందాం. లేట్ చేయకుండా వెళ్ళి ఒక విలేజ్ అయితే కనుక్కుందాం. ఏ ఏ ఏ ఏ ఏ ఏ ఏ అదే విలేజ్ చెప్పాను కదా, ఇక్కడే ఎండ్ చేశాను. ఆఫ్లైన్ వర్క్ చేస్తున్నానని చెప్పాను కదా, విలేజ్ కోసం తిరుగుతున్నానని. ఏం లేదబ్బా, ఇలా ఆఫ్ చేశాను. తర్వాత ఇలా తిరుగుతున్నాను. విలేజ్ ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ విలేజ్ విత్ బ్లాక్ స్మిత్. ఓ మై గాడ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంతే. ఏం చేయలేదు. మరి 2 days ఎందుకు వచ్చాయంటే కరెక్ట్ టైం నైట్ అయింది guys. అందుకే 2 days అయిందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. విలేజ్ లో కూడా మల్లసూర్ అన్న ఉంటాడు కదా, మల్లసూర్ అన్నని చంపకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ బ్లాక్ స్మిత్ ఉన్నాడు కాబట్టి ఏమైనా దొరికితే దాన్ని బట్టి చూద్దాం. మీకు ఈ షేడర్స్ నచ్చితే చెప్పండి. షేడర్స్ కాదులేండి, టెక్స్చర్స్. అవుట్లైన్ 3D 3D పనిచేయలేదు అవుట్లైన్ వేయడం వల్ల. విలేజ్ దొరికింది గైస్, విలేజ్. సో పదండి గైస్, వెళ్ళైతే ఎక్స్ప్లోర్ చేసేద్దాం విలేజ్ అయితే. ఫస్ట్ విలేజర్ మనకు కనిపించింది వాడే. నేను చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్ లోనే మాక్సిమం 6 అయితే కిల్ చేయనని. ఆగండి, చెప్తున్నాను మీ గురించి, లేకపోతే నిజంగా కిల్ చేస్తాను. నా ప్రామిస్ మీద నేను నిలబడను, మూసుకుని ఉన్నాను. చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్ లో పిగ్స్ చంపనని, అందుకనమాట. ఫిక్షన్ అయితే నిజంగా చంపనండి, మిగతా చంపేస్తాను. అండ్ గైస్, ఇక్కడే కోల్ ఉంది కదా, కలెక్ట్ చేసేద్దాం. లావా కూడా కలెక్ట్ చేసుకుంటాను. ఒకవేళ ఐరన్ సరిపోయినంత దొరికిందంటే మనకి లావా కూడా కలెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి టైం ల్యాప్స్ ఉంటుంది మీకు. $2,000 later. గైస్, నేను కేవ్లోకి వెళ్ళాను. మీకు చాలా డిస్ట్రక్షన్ అయింది లోపల. ఇంట్లో వచ్చారు స్కెలిటన్లు, క్రీపర్లు 3, స్కెలిటన్ 2 వచ్చాయి. ఆల్మోస్ట్ చచ్చిపోదును. బయటకు వచ్చాను అనమాట. రిస్క్ ఎందుకు రిస్క్ ఎందుకు రిస్క్ తీసుకుంటే రిస్క్ తినలేము అని చెప్పి బయటకు వచ్చాను. అందుకే పోన్లేండి. అసలుకి ఏం చెప్పాను, నేను టూల్స్ చేసుకుందాం అని చెప్పాను. అండ్ టూల్స్ కన్నా ఆర్మరే దొరికింది డైరెక్ట్ గా. సో ఆర్మరే దొరికేయడం వల్ల మనం ఈ ఒక్కసారి ఒకటి నన్ను క్షమించండి, ఈ ఒక్కసారికి కాపర్ చెస్ట్ పెట్టు ఇంకా ముగించేద్దాం. ఈ ఒక్కసారికి ప్లీజ్. నేనైతే రిస్క్ తీసుకుందాం అనుకోవట్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ కన్ఫామ్ గా చెప్తున్నాను కదా, కన్ఫామ్ గా ఫుల్ ఐరన్ ఆర్మర్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ ఒక్కసారికి గైస్ ప్లీజ్ నన్ను అయితే క్షమించండి. తప్పట్లేదు నాకు, ఎందుకంటే భయం వేసింది గైస్. నిజంగా ఉచ్చబడింది నాకు లోపలికి వెళ్ళేసరికి. ఉచ్చబడింది, అంతమంది వచ్చారనమాట. అందుకే ఏం లేదు, ఉరుకు ఎత్తిసాను బయటకి. ఇంకా
సో కాబట్టి ఒక్కసారి క్షమించండి గైస్. నేను ఐరన్ టూల్స్ చేస్తాను కానీ ఆర్మర్ చేసుకుంటాను లేదు, కానీ తప్పదు కదా. సో అందుకే ఈసారికి ఇంకా ఎలా వదిలేండి. కావాలంటే ఇప్పుడు కాపర్ టూల్స్ చేయమంటే చేస్తాను, కానీ టైం కూడా లెంత్ ఇస్తుంది వీడియో బాగా. కాపర్ టూల్స్ కూడా ఏమన్నా చేసుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుంటాం, సరేనా? సో అది గైస్ ఈ రోజు ఎపిసోడ్ కి. హోప్ మీకు అయితే ఎపిసోడ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. చెప్తున్నాను కదా, రియల్లీ సారీ. నేను వెళ్ళాను కానీ చాలా రిస్క్ అనిపించింది. ఎందుకు వరల్డ్ వదిలేసుకోవడం ఎందుకు అని చెప్పి చాలా రిస్క్ అనిపించింది అనమాట. అందుకే ఇంకా కాపర్ చెస్ట్ ప్లేట్ ఇంకా నేను అడ్జస్ట్ అయిపోయాను ఈ ఒక్కసారికి, సరేనా? ఇంకా క్షమిస్తారు అనుకుంటూ ఇంకా బాయ్ గాయస్, బై బై. నెక్స్ట్ ఎపిసోడ్ లో చూసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఈ విలేజ్ కాకుండా ఇంకో మంచి విలేజ్ వెతుకుతాం అనమాట. అంటే కొంచెం ఏమంటారు, ఓషన్ కి దగ్గరలో ఉండగా ఏదైనా విలేజ్ వెతుకుతాను. ఆ విలేజ్ లో ఆ విలేజ్ కి దగ్గరలో మనం బేస్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో అది గైస్ ఈ రోజు ఎపిసోడ్. కోపైతే మీకు ఎపిసోడ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. అయితే ఇంకుంటాను మరి. బాయ్ గా బాయ్ గాయస్, బాయ్ 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 బాయ్.